నెల్లూరుని స్మార్ట్ సిటీ చేయాలనేదే తన సంకల్పమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మరమ్మతు పూర్తయిన ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ ను ఆయన ప్రారంభించారు. ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ మరమ్మతుల కోసం రాకపోకలు ఆపామని 45 రోజుల్లో పనులు పూర్తి చేసినట్లు వివరించారు. నెల్లూరును వరద ముప్పును తప్పించేందుకు కాలువల ఆధునీకరణ పనులు చేస్తున్నామని నారాయణ వివరించారు. అనేక వర్కులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన అవకతవక డెవలప్మెంట్ లేకుండా పూర్తిగా నిర్మాణం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా 2014-19లో ఏదైతే టేకప్ చేసామో ఆ వర్క్స్ని గత ప్రభుత్వం ఆపేస్తే అవన్నీ టేకప్ చేయటం, వాటితోటే మరొక కొత్త వర్కులు కూడా ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేసాం. ఈరోజు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో కూడా 14-19లోనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ తెచ్చుంటే దాన్ని ఆపేశారు. దానివల్ల పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు నెల్లూరు సిటీలో ట్రీ ప్లాంటేషన్స్ కార్యక్రమాన్ని 14వ డివిజన్ నుంచి ప్రారంభించారు. నెల్లూరు సిటీలో మొత్తం 50,000 ట్రీస్ కావాలని, ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేసే విధంగా చేస్తే 50,000 చెట్లు కావాలని ఈరోజు స్టార్ట్ చేశారు. రాబోయే 3 నెలల్లో ఈ 50,000 చెట్లు పూర్తి చేసేటట్టుగా అటు అధికారులు ప్రజాప్రతినిధులు చేశారు. ఈరోజు 14వ డివిజన్లో నేను యాక్చువల్గా ప్రారంభించాను. అటు గ్రీన్ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ సపోర్ట్తో. అదేవిధంగా ఈరోజు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ 1995లో గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది కొంత డ్యామేజ్ అయి ఉంటే దానికి సంబంధించిన అధికారులు డిఈ కావచ్చు, జేఈ కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ పీడీతో మాట్లాడి దాన్ని 45 రోజుల్లో చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విధంగా నెల్లూరులో అన్ని యాంగిల్స్లో, అంటే ఈరోజు మెయిన్గా నెల్లూరుకున్న మేజర్ సమస్య ఏంటంటే వర్షాకాలం వస్తే డ్రైన్స్ సరిగా లేవు. దానికి 2017 నిదర్శనం. 2017లో వచ్చిన ఫ్లడ్కి సగం నెల్లూరు టౌన్ మునిగిపోయింది. కొన్ని ఏరియాలో అయితే ఆ 42వ డివిజన్ ఏరియాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. నెల్లూరులో వచ్చి బస్సులోనే బస చేసి 4 రోజులు ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. అటువంటి సమస్య పునరావృతం కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ముఖ్యమంత్రి గారు ఈ డ్రైన్స్ని రిపేర్ చేయడానికి 50 కోట్లు శాంక్షన్ చేస్తారు. ఏదైతే వెడల్పు చేసేటప్పుడు అటు ఇటు ఒక 6 మీటర్లు కావాలంటే దాన్ని 3 మీటర్లకే చేసాం. అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. 8 డ్రైన్స్ స్టార్ట్ అయినాయి. మిగతా 5 కూడా టెండర్ అయిపోయినాయి. అవి కూడా ఒక 10 రోజుల్లో స్టార్ట్ చేస్తారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.